హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో కాకరకాయ చేదు లేకుండా ఎక్కువ నూనె ఉపయోగించకుండా ఒకసారి ఇలాగా కొత్తగా ట్రై చేసి చూడండి. వద్దనకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ముందుగా దీనికోసం నేను ఇక్కడ కాకరకాయలు ఒక 1/2 kg వరకు తీసుకుంటున్నాను. చిన్నగా ఉన్న కాకరకాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలకి తొడిమెలు తీసేసుకోవాలి. ముక్కల కింద కట్ చేసుకోకండి, అటువైపు ఇటువైపు కూడా తొడిమెలు తీసేసుకోండి. ఇలా తొడుములు తీసుకొని మొత్తం అన్నీ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు కాకరకాయలకి బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలా కాకరకాయలకి ఉప్పు పసుపు బాగా పట్టించేసి ఒక గ్లాస్ నీళ్ళ వరకు వేసేసుకొని శుభ్రంగా నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసేసుకోండి. ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కాకరకాయలన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని మధ్య కట్ చేసుకోవాలి. లోపల ఉన్న పిక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇక్కడ మనం పిక్కలతో ఏమి చేసుకోవట్లేదు, ఓన్లీ మనం కాకరకాయ పైన ఉన్న పార్ట్తో మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. ఇక్కడ మిగిలిన పిక్కలన్నింటినీ కూడా మనం చట్నీ కింద తయారు చేసుకోవచ్చు, లేదంటే ఎండలో ఎండబెట్టేసుకొని మనం పొడిలా కూడా తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పొడి వీడియోలో పెట్టాను, చూసుకోండి. చూడండి, ఇలాగా సపరేట్ చేసుకొని కాకరకాయలన్నీ రెడీ చేసుకొని పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని దానిలో 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోండి. నీళ్లు మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 ఉల్లిపాయలు 2 టమాటాలు తీసుకోవాలి. టమాటాలను ఇక్కడ మనం మధ్య కట్ చేసుకోవాలి. ఇలాగా ఘాటుల్లో పెట్టేసుకోండి, 4 వైపులా కూడా పెట్టేసుకొని బౌల్లో వేసేసుకోండి. 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ బౌల్ని తీసుకెళ్ళి ఆల్రెడీ మనం ఇడ్లీ పాత్రలో వేడి నీళ్ళు అయ్యాయి, ఆ నీళ్ళల్లో మనం ఇది పెట్టేసుకోవాలి. దానిపైన ఇడ్లీ పాత్ర రేకు పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిపైన ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా కాకరకాయలని దీనిపైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర మీద మూత పెట్టేసుకోండి. మూత పెట్టి కనీసం 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. ఇది ఉడికేలోపు మనం దీనికోసం మసాలా తయారు చేసుకుందాం. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోండి. ఈ పల్లీల్ని కొంచెం దోరగా వేయించేసుకోవాలి, మరీ ఎక్కువ వేయించకుండా కొంచెం వేయించండి. నెక్స్ట్ దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ఒకసారి కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత 6-7 జీడిపప్పులు తీసుకోండి, వాటిని కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనకి కాకరకాయలు ఉడికేలేదో చెక్ చేసుకుందాం. చూడండి, మనకి కాకరకాయలన్నీ కూడా ఉడికిపోయి కలర్ మారితే పట్టుకోగానే కొంచెం మెత్తగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పైన ఉన్న రేకును తీసి పక్కన పెట్టేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం ఉడికించుకున్నాం కదా టమాటాలు ఉల్లిపాయలు అడుగుని పెట్టుకున్నాం కదా, అవి కూడా ఉడికిపోయి ఉంటాయి. వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఆల్రెడీ వేయించుకున్న మసాలాలని దీనిలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. నెక్స్ట్ పసుపు 1/2 స్పూను, సాల్ట్ 1/2 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ చేసేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఆల్రెడీ మనం కాకరకాయలు ఉడికించుకున్నాం కదా, ఆ కాకరకాయలు ఉడికిపోయాయి కదా, పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పొడిని తీసుకొని కొంచెం లోపల వేసుకోవాలి. ఈ కాకరకాయ మధ్యలో మరీ ఫుల్గా చేసేయకుండా లైట్గా వేసుకోవాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని మొత్తం కాకరకాయలన్నింటికి కూడా ఇలానే పట్టించేసుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన పొడి ఉంది కదా, ఈ పొడి మొత్తాన్ని కూడా మనం మళ్ళీ కర్రీలో వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని టమాటా పైన ఉన్న లేయర్ అంతా కూడా తీసేసుకోండి. ఇక్కడ మొత్తం అన్నీ అదే నీళ్ళలో వేసుకున్నట్లయితే చల్లారడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మొత్తం అన్నింటినీ కూడా ప్లేట్లో వేసేసుకోండి. టమాటా పైన ఉన్న లేయర్ అంతా తీసుకున్నాం కదా, దాన్ని తీసేసి పక్కన పడేసుకొని వీటిని చల్లారనివ్వండి. ఇంకా ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా, దీన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్రని 1 నిమిషం వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను ఎక్కువసేపు వేయించవసరం లేదు, ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేగేలోపు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు టమాటాలు ఎండుమిరపకాయలను వీటిని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా మనకి లైట్గా వేగిపోయాయి. ఇలాగా వేగిన దానిలో పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ని దీనిలో వేసేసుకోండి.
ఇప్పుడు దీన్ని 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. ఆల్రెడీ ఉడికించాం కాబట్టి మనకి పచ్చివాసన రాదు. మొత్తం అంతా ఒక 2-3 నిమిషాలు బాగా వేయించేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పొడి చేసుకున్నాం కదా, పల్లీలు, జీడిపప్పు పొడి, ధనియాలు, జీలకర్ర, దాన్ని కూడా మిగిలిపోయిన దాన్ని వేసేసుకోండి. ఈ మసాలా పొడి వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఆల్రెడీ మనం కారం ఎండుమిరపకాయలు వేసుకున్నాము, మసాలా పౌడర్లో కూడా వేసుకున్నాము కాబట్టి చెక్ చేసి వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కారం అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించేసుకోండి. ఇది ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని దీనిలో వేసేసుకొని మొత్తం అంతా మసాలా అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనకి పచ్చివాసన పోవాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికించడం వల్ల మనకి మసాలాలు అంతా పచ్చివాసన అనేది ఉండదు అసలు. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి మసాలా పెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయలని దీనిలో వేసేసుకోండి. కాకరకాయలన్నీ వేసేసుకొని కొంచెం కలిపేసుకోండి. అటు ఇటుగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాలు అలానే వదిలేయండి. మధ్య మధ్యలో మనం మూత తీసి అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి కాకరకాయలో మసాలా వెళ్ళదు కాబట్టి, మునిగే వరకు లేదు కాబట్టి మనం అటు ఇటు తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో. అలాగా ఒక 2-3 సార్లు బాగా కలిపేసుకొని మూత పెడుతూ ఉడికించుకుంటూ ఉండండి. మొత్తం అంతా కూడా ఉడికిపోయిన తర్వాత దీనిపైన కొత్తిమీర వేసుకోండి. చేదుగా ఉంది తినలేము అనుకునే వాళ్ళు ఉంటే కనుక 1 స్పూన్ వరకు బెల్లం వేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లం వేసుకోవట్లేదు, ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా, అసలు చేదు లేకుండా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.